ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యని. నిన్న టీటీడీ దేవస్థానం నుంచి మనకి 300 రూపాయలు వర్చువల్ సేవా టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ సేవా టికెట్స్ 500 రూపాయలు వర్చువల్గా మనం సేవా కార్యక్రమాలు, కళ్యాణం, ఉంజోత్సవ, సహస్రదీపాలంకరణ, ఆదిత్య బ్రహ్మోత్సవంలో పాల్గొని ఆఫ్టర్ దర్శనం అనేది మనం చేసుకోవచ్చు 3 నెలల లోపల. అవి టికెట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. దాని గురించి చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే ఈరోజు అంగప్రదర్శన టికెట్స్ ఉదయం 10 గంటలకి సెప్టెంబర్ 4కు సంబంధించిన అంగప్రదర్శన టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం అండ్ అకామిడేషన్ ఇది మనకి ఈరోజు ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ 4కు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ హ్యాండిక్యాప్డ్ కోటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా అనేది దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఉదయం 10 గంటలకి తిరుమలలో స్వామి సన్నిధిలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తం సమయంలో చేసే అంగప్రదర్శన టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్స్ సెప్టెంబర్ 4కు సంబంధించిన మొత్తం టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మనం ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని మనం అంగప్రదర్శన టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. నెలకి ఎన్ని రోజులైనా మనం మన ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మిగతావి అయితే కనుక ఒక నెలలో బుక్ చేసుకుంటే మళ్ళీ 2వ నెల వరకు మనకు బుకింగ్ అవ్వవు. కాబట్టి అంగప్రదర్శన టికెట్స్ కానీ లేకపోతే వర్చువల్ సేవా టికెట్స్ కానీ మనం రిస్ట్రిక్షన్ లేకుండా ఎన్నిసార్లు అయినా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి భక్తులు చూసుకోండి. సెప్టెంబర్ 4 వస్తుంది అంటే మనకి భాద్రపద మాసం అండి. సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసము అంటే మనకి 5 శనివారాల వ్రతం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. తమిళీయులు ఎక్కువగా మనకి ఈ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో తిరుమల కొండకు కాలినడక రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్వామివారు ధరించి వేల సంఖ్యలో ఈ భక్తులు అనేది మనకి వస్తూ ఉంటారు. తమిళ క్యాలెండర్ ప్రకారం దీన్ని పురటాసి మాసం అంటారు. పురటాసి మాసంలో 2 శనివారాలు మనకి సెప్టెంబర్ నెలలో రావడం జరిగింది. 21వ తేదీ మొదటి శనివారం, అలాగే 28వ తేదీ 2వ శనివారం ఏకాదశి అయింది. అలాగే 25వ తేదీ అర్ధాష్టమి అయింది. కాబట్టి ఈ పురటాసి మాసంలో లక్షల్లో మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి భక్తులు వస్తారు. తిరుమల కొండ అంతా జనసంద్రంగా ఉంటుంది. ప్రతి క్యూ లైన్ మనకి ఫుల్గా ఉంటుంది. దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి పురటాసి మాసంలో స్వామి దర్శనానికి చేసుకోవాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. కారణం ఏంటంటే స్వామి స్వయంభూగా పురటాసి మాసంలో తిరుమలలో ఆవిర్భవించారు అని మనకి స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఏంటంటే పురటాసి మాసం అనేది తెలుగు సాంప్రదాయాల్లో మనకి చాలా ప్రధానమైనది. ఎక్కువ మంది ఏంటంటే ఈ శనివారాల వ్రతము, 7 శనివారాల వ్రతము, 5 శనివారాల వ్రతం అనేది పురటాసి మాసంలోనే ఎక్కువగా చేస్తారు. కాబట్టి పురటాసి మాసంలో తిరుమల దర్శనం చేసుకోవటము, అలాగే అంగప్రదర్శన చేసుకోవటము, అయితే ఏదో ఒక దర్శన మార్గంలో స్వామిని దర్శించుకోవటం అనేది మీ అదృష్టం అండి. కాబట్టి ఈరోజు రిలీజ్ చేసే ఉచిత దర్శన టికెట్స్, అంగప్రదర్శన టికెట్స్ అవ్వచ్చు, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వయోవృద్ధుల టికెట్స్ అవ్వచ్చు, ఇవి మీరు దక్కించుకొని స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన వర్చువల్ సేవా టికెట్స్లు మనకి ఏ రోజుకి ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, వాటి గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి వాళ్ళు తిరుమలకి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ జిరాక్స్ కాపీ కానీ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు ఇద్దరు కంపల్సరీ ఉంటేనే రూమ్ అనేది ఇస్తారు. సింగిల్ పర్సన్కి రూమ్ అనేది ఇవ్వరు. కాబట్టి ఏంటంటే మీరు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ భార్యాభర్తలు కానీ లేకపోతే ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ లేకపోతే పిల్లలతో కానీ కంపల్సరీ ఇద్దరు ఉంటే మాత్రమే మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. ఈ విషయాన్ని గమనించగలరు. ముందుగా వర్చువల్ సేవ టికెట్స్ మన మొబైల్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వర్చువల్ క్యూ అయిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో దానికి కొన్ని
ఆగస్ట్ నెలలో ఏదో ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సెప్టెంబర్ నెలలో వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్ నెలలో తిరుమలలో అన్ని టికెట్స్ అయిపోయి వర్చువల్ సేవ టికెట్స్తో పాటు సెప్టెంబర్ నెలలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆగస్ట్ నెలలో ఏదో ఒక డేట్ అనేది మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోండి. నేను 5వ తేదీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని కిందకి రాగానే ఇక్కడ మనకి కళ్యాణం టికెట్స్ అనేది ఇంకా అవైలబిలిటీగా చూపిస్తున్నాడండి వర్చువల్ సేవలో. కాబట్టి మీరు ఏంటంటే ఏదో ఒక కళ్యాణం టికెట్ సెలెక్ట్ చేసుకుని ఇద్దరు వెళ్తారు. 1000 రూపాయల టికెట్ అండి, కాబట్టి మనిషికి 500 పడుతుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ టు అవైలబిలిటీ దర్శనం అని ఇచ్చాడు. అంటే సెప్టెంబర్ నెలలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో ఏ డేట్కి మనకు ఖాళీ ఉన్నాయని దీని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, మనకి ఆగస్ట్ నెలలో 31వ తేదీ ఖాళీ ఉందండి. కిందకి రాగానే చూడండి, రాత్రి 9ంటికి ఒక టికెట్ అనేది మనకి ఆగస్ట్ నెలలో ఖాళీ ఉందండి. అలాగే ఇవన్నీ మనకి రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి, ఎల్లో కలర్ ఉన్నవి మనకి దర్శనానికి అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి పురటాసి మాసంలో దర్శనం చేసుకోవాలి అంటే కనుక మీరు 21వ తేదీ, 28వ తేదీ, 25వ తేదీ చూసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే 4వ తేదీ పెట్టాను. 4వ తేదీలో సరికి 124 టికెట్స్ అనేది ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి. సాయంకాలం 6 గంటలకి, అలాగే 7ంటికి, 8ంటి టైంలో కూడా మీకు దర్శన టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి అంటే 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది ఉంటుంది. కాబట్టి దీనికి ఒక 200 రూపాయలు వేరియేషనే ఉంటుంది. కాబట్టి ఈ వర్చువల్ టికెట్ ద్వారా కూడా మీరు స్వామి దర్శనం చేసుకోవచ్చు. దాని గురించి మీరు ప్రయత్నించండి, బుక్ చేసుకోండి. బుక్ చేసుకుని పురటాసి మాసంలో స్వామి దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే మీరు అంకప్రశ్న టికెట్స్ కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 2 నిమిషాల ముందే మీరు టీటీడీ అఫీషియల్ దేవస్థానంలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకొని ఫస్ట్ ప్లేస్లో మీరు అందులో ఎంటర్ చేసుకుని అంగప్రశ్న టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఇది ఉచితంగా ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది, త్వరగా బుక్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మీరు త్వరగా మీరు బుక్ చేసుకుని స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అలాగే వయోవృద్ధులు, వికలాంగులకి ఎలా రిలీజ్ మనం ఆన్లైన్ ఎలా చేసుకోవాలి అంటే కనుక వయోవృద్ధులు అయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని మనం వయోవృద్ధుల కింద టీటీడీ దేవస్థానం వాళ్ళు తీసుకుంటుంది. అలాగే వికలాంగులకు వచ్చరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు మంజూరు చేసిన వికలాంగుల సర్టిఫికేట్ అయినా 20-25% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వికలాంగుల కోటాలోకి తీసుకుంటుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఇలాగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఎవరైనా గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ని బేస్ చేసుకొని వెళ్ళి మనం దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళ కింద టీటీడీ దేవస్థానం తీసుకుంటుంది. ఈ స్కాన్డ్ కాపీస్ని మనం ఆ సైట్లో మన డీటెయిల్స్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసుకుంటే మనకి ఉచితంగా మన సెప్టెంబర్ నెలలో ఈ కోటాలో మనం స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, వయోవృద్ధుల, వికలాంగుల, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నారో చూసుకుని ప్రిపేర్ అయ్యి ముందు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి టీటీడీ దేవస్థానం అఫీషియల్ లాగిన్లో మీరు డేటా అనేది ఎంటర్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాను.